అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత తనలో ఉన్న ఆత్మ ఎలా పైకి వెళ్తుందో, ఒకవేళ వెళ్తే స్వర్గానికి వెళ్తుందా లేక నరకానికి వెళ్తుందా, మనం ఏ పని చేయడం వల్ల నరకానికి వెళ్తుంది, మనం ఏ పనులు చేయడం వల్ల స్వర్గానికి వెళ్తుంది అనే దాని గురించి గరుడ పురాణంలో ఏముందో మనం ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా మరణ సమయంలో ఆత్మ ప్రయాణం. మనిషి జీవితం అనేది ఒక ప్రస్థానం. పుట్టుకతో ప్రారంభం మొదలవుతుంది, మరణంతో ముగింపు జరుగుతుంది. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో, మనిషి శరీరంలో ఉండే లక్షణాలను, సాంప్రదాయ విశేషాలను గరుడ పురాణంలో వివరిస్తారు. ఈ నమ్మకాల వెనక ఆధ్యాత్మికత, జీవితం గురించి లోతైన సందేశం ఉంటుంది. ఇప్పుడు నవరంధ్రాలు మరియు ఆత్మ బయలుదేరే దారులు. మన శరీరంలో 9 ద్వారాలుంటాయి. వీటిని నవరంధ్రాలు అంటారు. పుణ్యకార్యాలు చేసిన వారు తమ ఆత్మను శరీరం యొక్క పై ద్వారాల ద్వారా విడిచిపెడతారు. అంటే పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు వాళ్ళ ఆత్మను శరీరంలో ఉన్న పై భాగం రంధ్రాల నుంచే వారి ఆత్మ బయటికి వస్తుందంట. అవి ఏంటంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. వీటినే పైభాగాలు అంటారు. ఈ పైభాగాల ద్వారా వారి ఆత్మ బయటికి వస్తుంది. అలాగే పాపకార్యాలు చేసిన వారి ఆత్మ భయంతో దిగువ భాగాల నుంచి బయటికి వెళ్తుందంట. అదే ఇప్పుడు చెప్పిన పై భాగంలో ఉన్న రంధ్రాల నుంచి కాకుండా బాడీ కింద ఉన్న రంధ్రాల నుంచి బయటికి వెళ్తుందంట. మొత్తానికి ఏంటంటే మనం పుణ్యం చేస్తే మన బాడీలోని పై భాగంలో ఉన్న రంధ్రాల నుంచి మన ఆత్మ బయటికి వస్తుందంట. ఒకవేళ పాపాలు చేస్తే మన బాడీ కింది భాగంలో ఉన్న రంధ్రాల నుంచి ఆత్మ బయటికి వస్తుందంట. తర్వాత ఆత్మ ప్రయాణం మరియు లక్షణాలు. అంటే ఒక బాడీలో నుంచి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత ఆ బాడీ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత కళ్ళ ద్వారా వారి ఆత్మ బయటికి వస్తే వారి కళ్ళు మూసుకోవంట. అంటే కళ్ళు తెరుచుకొనే ఉంటాయి. ఇది మీరు చాలా మంది చూసే ఉంటారు. ఒకవేళ ముక్కు ద్వారా ఆత్మ బయటికి వస్తే ముక్కు వంకరగా తిరుగుతుందంట. చెవి ద్వారా బయటికి వస్తే చెవి పైకి లాగినట్టు కనిపిస్తుందంట. ఒకవేళ నోటి ద్వారా ఆత్మ బయటికి వస్తే నోరు తెరుచుకొనే ఉంటుందంట. ఈ లక్షణాలు వ్యక్తి యొక్క జీవిత పద్ధతిని ప్రతిబింబిస్తున్నాయని మన సాంప్రదాయం చెప్తుంది. తర్వాత మరణ సమయంలో ముఖ ఛాయలు. అంటే మనిషి తన జీవితంలో ఎలా జీవించాడో మరణ సమయంలో అది మనకు స్పష్టంగా కనిపిస్తుందంట. ఎలా కనిపిస్తుందంటే పుణ్యాత్ములు సంతోషము మరియు శాంతితో కూడిన ముఖం కనిపిస్తుందంట. పాపాత్ములు భయము, అసంతృప్తితో కూడిన ముఖ ఛాయలు ఉంటాయంట. జీవితాంతం పుణ్యకార్యాలు చేసిన వారు వారి మరణ సమయంలో సంతోషంగా ఉంటారని, వాళ్ళు స్వర్గానికి వెళ్తారని గరుడ పురాణం చెప్తుంది. తర్వాత యమదూతల ఆగమనం. మరణ సమయంలో యమదూతలు వస్తారా? ఆ డౌట్ మీకు కూడా ఉంది కదా. దీని గురించి గరుడ పురాణంలో ఏం చెబుతుందంటే యమదూతలు వస్తారు. నల్ల దుస్తుల్లో కనిపించే యమదూతలు పాపం చేసిన వారి ఆత్మలను తీసుకెళ్తారంట. అలాగే సద్గుణాలు కలిగిన సత్పురుషులు పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవతలను చూస్తారంట. ఆ దేవతలు వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్తారని గరుడ పురాణం చెబుతుంది. తర్వాత తులసి నీరు, గంగాజలం ప్రాముఖ్యత. తులసి నీరు మరియు గంగాజలం ఆ వ్యక్తికి చివరి క్షణాల్లో అందించడం చాలా పుణ్యకార్యం. అంటే ఒక మనిషి చనిపోయేటప్పుడు వారి నోట్లో తులసి నీళ్లు పోయడం చాలా మంచిదంట. తులసి అనేక శుభతత్వాలను కలిగి ఉంటుంది. గంగాజలం అనేది చాలా పవిత్రమైనది. అది ఆత్మను శుభ్రం చేస్తుంది. కానీ ఇలాంటి ఆచారాలు అందరికీ అందుబాటులో ఉండవు. ఇవే ఫ్రెండ్స్, మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మ ఎలా ప్రయాణిస్తుందో అలాగే మరణం అనేది మనకు ఒక భయాన్ని ఇవ్వకూడదు, ఒక స్ఫూర్తినివ్వాలి. పుణ్యాలు చేస్తూ సుఖంగా జీవిస్తూ శాంతిపరమైన మరణాన్ని పొందాలి. జీవితం అనేది అంతం కాదు, కొత్త ప్రారంభానికి మెట్టు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.